శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి మనము చాలా వారాలుగా చెప్పుకుంటున్నాం, గ్రహ బలాలు చాలా తక్కువగా ఉన్నాయని. రాహు గారి బలము లేదు, శనిగారి బలము లేదు, గురుగారి బలము లేదు, కేతు బలము లేదు. దీర్ఘకాల సంచారము చేసేటటువంటి 4 ప్రధాన గ్రహాల బలాలు లేకపోతే ఇక మిగతా 5 గ్రహాల ప్రభావాలు ఎలా ఉన్నాయి అనేది చూడాలి. అవి కూడా లేకపోతే పరిహారాల మీద ఆధారపడాల్సిందే. లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు, చికాకుంటుంది, ఎవరు ఏది మాట్లాడినా కోపం వస్తుంది, ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే పరిస్థితులు ఎదురొస్తున్నాయా అన్నట్టుగా తాడుని పట్టుకున్న పామై కరిచేటటువంటి అంశాలు తయారవుతాయి. మనం ఒకటి మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుంటారు. ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి? నిజంగా వ్యక్తిగా మీరు చెడ్డవారు కాదు, అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎదుటి వాళ్ళలో కలిగే భావాలు, మనలో కలిగేటటువంటి అపోహలు, ఇంతే తప్ప ఇంకోటి కాదు. దీన్ని మనం మంచిగా మలుచుకోవాలంటే భగవద్ ధ్యానం చెయ్యాలి. ముందు అసలు ఈ వారం రోజుల గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే, రవి చంద్రులు 6వ స్థానంలో ఉండి వృశ్చిక రాశి నుంచి కొద్దిగా మంచి ఫలితాలను ఇస్తున్నారు తప్ప మిగతా గ్రహాలు ఏవీ కూడా అనుకూలంగా లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చంద్రుడు మరి 2 రోజుల్లోనే పక్క రాశిలోకి వెళ్ళిపోతారు. అంటే కేవలం 2 రోజులే ఉంటుంది.
అప్పుడు ఇక రవి బలం ఒక్కటే ఉంటుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది, ఇంతో అంతో సంపదలు ఇస్తున్నారు ఆయన. చంద్రుని యొక్క స్థితి సంచారం కూడా కలుస్తుంది కాబట్టి మీకు ప్రకృతి అనుకూలిస్తుంది అని చెప్పచ్చు. అంటే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, మీకు వెన్నుదన్నుగా నిలబడడం కానీ ఉంటుంది. ఆ ఒక్కదాని వల్ల మనకి పూర్తిగా అన్ని అంశాలు లాభిస్తాయి అంటే అన్ని అంశాలు లాభించవు. ఇక్కడ వాక్కు చాలా బాగుండాలి, కుటుంబ జీవితం బాగుండాలి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండాలి. ముందరే కోర్టు కేసులు ఒకటి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాతృవర్గ రీత్యా అంత చాలా బాగున్న వ్యవహారం కాదు. ఇక్కడ సంతానం విషయంలో కూడా పూర్తిగా క్రమశిక్షణ మీరు పాటించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి అనుకుంటే అక్కడ పరిస్థితులు వికటిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మౌనంగా ఉండడం ఒకటే మీరు క్రమశిక్షణగా ఉండడం. అలాగే వివాహాది శుభకార్యాలు అంత తొందరగా కుదరబోవడం లేదు. దూరంగా వెళ్ళేటటువంటి ప్రయాణాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యయ ప్రయాసలకి లోనవుతున్నారు. ఏది పట్టుకున్నా వ్యతిరేకం అవుతుందంటే ఇంకా మనమే ఆలోచించుకోవాలి. అలాగే పితృవర్గ రీత్యా అలాగే అంతంత మాత్రంగా ఉంది. ఉద్యోగ జీవితం అంతంత మాత్రంగానే ఉంది. ఇలా ఏ అంశాన్ని చూసినా కూడా అంత బాగా లేనప్పుడు పరిహారాలు చేసుకోవడం ఒక్కటే మనకి శరణ్యం. కాబట్టి ఈ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఎవరైనా కానివ్వండి, ఉద్యోగస్తులు ఎవరైనా కానివ్వండి, అలాగే ఏ అంశానికి సంబంధించిన అనుకూలత లేదు కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం, ఏ మనిషికైనా కావాల్సింది ఉపాధి. ఆ ఉపాధిని సూచించేది దశమ స్థానం. అది అనుకూలంగా ఉంది అంటే ముందర 10 రూపాయలు చేతిలోకి వస్తున్నాయి. మనం ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా మనకి తగినది ఆదాయం ఏదైతే మనం నిర్ణయించుకున్నామో దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మీకు బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయండి, గురువుల యొక్క ఆశీర్వచనాలు పొందండి, సద్గురువుల సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి. చెప్పిన పరిహారాలలో కొన్నిటినైనా పాటించి మంచి ప్రయోజనాలు పొందండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.